ఛాయా, 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 నువ్వు ఇంత పిరికిదానిలా మారిపోతావు అనుకోలేదు ఛాయా. జీవితంలో దెబ్బతిన్న నాలాంటి దానికి పిరికితనం తప్ప ధైర్యం ఎలా వస్తుంది సంధ్య? రాదు, ఎప్పటికీ రాదు. ఆ రోజులు, ఆ జీవితం మళ్ళీ రానే రావు. ఛాయా, మొదలుదాకా నరికేసినా చెట్టు మళ్ళీ చిగురిస్తుంది. అంతెత్తుకి ఎగిరి విరిగి పడినా సముద్రంలోని కెరటం మళ్ళీ మళ్ళీ లేవాలనే ప్రయత్నిస్తుంది. ఆఖరి క్షణం దాకా ఓటమి అంచు మీదే ఉన్నా గెలుపు అనేది పోరాడే మనస్తత్వం ఉన్నవాణ్ణే వరిస్తుంది. ఎగుడు దిగుళ్ళు, ఎత్తుపల్లాలు, బాధలు బరువులు, కష్టాలు నష్టాలు వీటన్నిటినీ దాటేస్తేనే జీవితం అనుకుంటాం. కాదు, కానే కాదు, వీటన్నిటినీ దాటుకుంటూ పోవడమే జీవితం. తెలుసు, అన్నీ తెలుసు, కానీ నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు సంధ్య. ఏమైంది? నీకేమైంది? ఏమీ కాలేదు, ఏమీ కాలేదు. జరిగింది జరగలేదనుకోవడం, అసలు ఏమీ జరగనట్టు ఎప్పట్లో ఉండడం నా వల్ల కావట్లేదు సంధ్య. కళ్ళు మూసినా తెరిచినా అవే జ్ఞాపకాలు, మనసును భగ్గున మండించే ప్రత్యక్ష నరకం లాంటి అవే చేదు జ్ఞాపకాలు. నీకు తెలియదు సంధ్య, నీకేం కాలేదు, నీకేం కాలేదురా అంటూ శ్యామలరావు నన్ను ఓదరుస్తుంటే సూటిగా తన కళ్ళలోకి చూడలేక తన గుండెల మీద వాలిపోయి బోర్ నేడవాలనున్నా ఈ చేతులతో తనని తాకలేక, చావలేక, బ్రతకలేక అనుక్షణం నేను ఎంతగా నలిగిపోతున్నానో ఎవరికి తెలీదు, ఎవరికి. ఛాయా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇలా ఉంటే శ్యామలరావు ఏమైపోవాలి? పాపం శ్యామలరావు తన కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతున్నా నేను కాపాడుకోలేకపోయానే అని ఎంత బాధపడుతున్నారో తెలుసా? శ్యామలరావు లాంటి మంచి భర్త దొరకడం నీ అదృష్టం. ఏ జన్మలోనో నువ్వు బంగారు పూలతో పూజ చేసుకున్న పుణ్యం వల్లే నేను అర్థం చేసుకుని అక్కున చేర్చుకునే తనలాంటి భర్త దొరికాడు. తన కోసమైనా నువ్వు జరిగింది ఒక పీడకలా అనుకుని మర్చిపోవాలి, ధైర్యంగా ఉండాలి. ఇంత దారుణం జరిగినా నేను ఇంకా బ్రతికే ఉన్నానంటే అందుకు కారణం ఆ పిచ్చాడు సంధ్య. నేనంటే తనకి పిచ్చి, ప్రాణం. నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. అందుకే ఊరుకో ఛాయా, నా మాట విను. ముందు నువ్వు ధైర్యం తెచ్చుకొని బయటికి రా. ఆ తర్వాత పరిస్థితులన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. కానీ బయటికి వెళ్ళాలంటే ఈ సమాజానికి, ఈ జనాలకి ఛాయ గురించి చెప్పుకోవడం ఒకటే పని కాదు. వాళ్ళకి రోజుకో కొత్త కథ కావాలి. రోజులు గడుస్తున్న కొద్దీ అందరూ మర్చిపోతారు. నువ్వు మర్చిపోవాలి, నేను మర్చిపోతాను, అందరూ మర్చిపోతాం. నిన్నటి గాయాన్ని మర్చిపోలేకపోతే రేపటి ఆశలే ఉండవు.
నువ్వు నిన్నటి కోసం కాదు, రేపటి కోసం బతకాలి. నీ కోసం బ్రతకాలి. నిన్ను ప్రాణంలా ప్రేమించే నీ భర్త కోసం బ్రతకాలి. ఏమండి, సాయంత్రం కొంచెం తొందరగా రండి. ఎస్ ఎస్, ఇవాళ నీకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా? 5:30 రండి. 5:30కా? ఇంజనీర్ గారు వస్తానన్నారు. నాకు లేట్ అయిపోతే కష్టం. ఓ పని చెయ్యి, ఈసారి కావేరిని తోడుగా తీసుకెళ్ళు. కావేరి, సాయంత్రం మీ అత్తయ్యతో హాస్పిటల్కి వెళ్ళు. కావేరికి ఇబ్బందిగా ఉందేమోలేండి. నాకేం ఇబ్బంది లేదు. నేను రావటం నీకేమన్నా ఇబ్బంది ఏమో చెప్పు. కావేరి, నువ్వు వస్తే మీ అత్తయ్యకి ఏం ఇబ్బంది? ఏమో, అత్తకి ఇంకెవరినైనా తోడుగా తీసుకెళ్లాలని ఉందేమో అని. ఇంకెవరున్నారు? ఇంట్లో ఉన్నది 4. నేను ఆనంద్ సైడ్ దగ్గరే ఉంటావు. సంధ్యకి తోడుగా వెళ్ళొచ్చు కదా. ఒక్కదానివే కూర్చొని ఏం చేస్తావు? మావయ్యే కాదు, మీరు కూడా చెప్పాక ఎలా కాదంటాను? ఏవత్తా, రానా? నీకు వేరే పనేం లేకపోతే అలాగే. నాకేం పనుంది? ఇంట్లో గోల్డ్ గిల్లుకుంటూ కూర్చొని బోర్ కొడుతుంది. కావేరి, నీకు అంతగా బోర్ కొడితే రేపటి నుంచి నువ్వు మాతో పాటు సైడ్ దగ్గరకు వచ్చాయి. అమ్మో, సైడ్ దగ్గరకా? సిమెంటు, ఇసుక, దుమ్ము అవంటే నాకు అసలు ఎలర్జీ బాబు. నీకు చాలా ఎలర్జీలు ఉన్నాయనుకుంటాను. అవును మరి, కళ్ళ ముందే కాని పనులు జరుగుతుంటే ఎవరికైనా కొంపరంగా ఎలర్జీగానే ఉంటుంది మరి. కాని పనులంటే? కాని పనులంటే కాని పనులే. అవేంటో చూసే వాళ్ళకన్నా చేసే వాళ్ళకే బాగా తెలుస్తుంది. ఫైన్, అంతా బాగానే ఉంది. 3వ నెల మొదలైంది కదా. సంధ్య, ఇప్పుడే చాలా కేర్ఫుల్గా ఉండాలి. డైట్ విషయంలో, వర్క్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. బైది బై, ఇంకా నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, మానేసావా? వెళ్ళాలనే ఉంది, కానీ పరిస్థితుల వల్ల టెంపరీగా మానేశాను. ఓకే, నీ ఇష్టం. 1 నెల రోజులు కేర్ఫుల్గా ఉంటే ఆ తర్వాత జాబ్ చేయాలనిపిస్తే చెయ్యొచ్చు, లేదంటే పూర్తిగా మానేయొచ్చు. వన్ మోర్ థింగ్, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 3వ నెల పూర్తయితే కడుపులో పిండం గట్టిపడుతుంది. ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో కొన్నాళ్ల పాటు నువ్వు ఎలాంటి బరువు పనులు చేయకూడదు. నేను ప్రిస్క్రైబ్ చేసిన మందులు తప్ప ఏవి పడితే అవి వేసుకోకూడదు. ఓకే? ఓకే డాక్టర్. మరో ముఖ్యమైన విషయం, ఈ టైంలో మీ ఆయన్ని దగ్గరికి రానియకూడదు. గుడ్. బిడ్డ ఫార్మేషన్ ఎలా ఉందో చిన్న టెస్ట్ చేస్తే తెలుస్తుంది. పైన మా పాథాలజీ ల్యాబ్ ఉంది, వెళ్దాం పదా. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? కూల్. మీతో చిన్న పనుండి వచ్చాను. నమస్తే సార్. అరే సంధ్య, నువ్వేంటమ్మా ఇక్కడ? ఏనే ప్రాబ్లం? ప్రాబ్లమే. పెళ్ళయ్యాక ఆడవాళ్ళందరికీ వచ్చే ప్రాబ్లం. షీఈ్ ప్రెగ్నెంట్. ఓ, కంగ్రాట్స్. ఎట్ లాస్ట్ అంతా హ్యాపీ అన్నమాట. మోహన్ ఎలా ఉన్నాడు? బానే ఉన్నారు. డాక్టర్ ప్లీజ్ వెయిట్. సంధ్యకు చిన్న టెస్ట్ చేయాలి. జస్ట్ 10 minutes. నో హరీ, యూ క్యారీ ఆన్. సంధ్య, మోహన్ అడిగానని చెప్పమ్మా. అలాగే సార్. మీరలా కూర్చోండి.
ఎస్. మా సంధ్యత మీకు ముందే తెలుసా? తెలుసు. సంధ్యత అంటున్నావు? నువ్వు సంధ్యకి? సంధ్య నాకు అత్తవరస అవుతుంది. ఓ ఐసి. మోహన్ని అడిగానని చెప్పు అన్నారు. మోహన్ మీకు అంత బాగా తెలుసా? ఫన్నీ. సంధ్య తెలిసినప్పుడు సంధ్య భర్త మోహన్ తెలియకుండా ఉంటాడా? మోహన్ మీకు సంధ్య భర్తగా తెలుసా? నో 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 నో. సంధ్య నాకు మోహన్ భార్యగా తెలుసు. పాపం యుద్ధంలో గాయపడి లక్కీగా బయటకొచ్చిన చాలా రోజుల పాటు మోహన్ కోమాలోనే ఉన్నాడు. ఆ తర్వాత సంధ్య ఎంతో సహనంతో ఓర్పుతో ఒక బాధ్యత గల భార్యగా సేవలు అందించింది. మోహన్ని మళ్ళీ మామూలు మనిషిని చేసింది. ఎనీవే, సంధ్య మోహన్ హ్యాపీగా ఉన్నారు. నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్. అంటే ఓ బుల్లి ఆర్మీ కెప్టెన్కి జూనియర్ మోహన్ పుట్టబోతున్నాడనమాట. వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. సంధ్య తెలిసినప్పుడు సంధ్య భర్త మోహన్ తెలియకుండా ఉంటాడా? సంధ్య నాకు మోహన్ భార్యగా తెలుసు. ఆ తర్వాత సంధ్య ఎంతో సహనంతో ఓర్పుతో ఒక బాధ్యత గల భార్యగా సేవలు అందించింది. మోహన్ని మళ్ళీ మామూలు మనిషిని చేసింది. ఎనీవే, సంధ్య మోహన్ హ్యాపీగా ఉన్నారు. నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్. అంటే ఓ బుల్లి ఆర్మీ కెప్టెన్కి జూనియర్ మోహన్ పుట్టబోతున్నాడనమాట. కావేరి, వెళ్దామా? టెస్ట్ చేయడం అయిందా? వెళ్దాం పద. రిజల్ట్ పాజిటివ్. అనుకున్నాను నీ కడుపులో బిడ్డ చాలా స్ట్రాంగ్ అని. ఆ, అది వాళ్ళ డాడీ జీన్స్ కదా, బిల్డర్, జూనియర్ బిల్డర్ కదా అని. పద. డాక్టర్ ఏమన్నారు సంధ్య? ఏం ప్రాబ్లం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. థ్యాంక్ గాడ్. ఏ ప్రాబ్లం లేదు కదా? అయితే ఓకే. కావేరి, నువ్వు వెళ్ళి కొంచెం సంధ్యకి హెల్ప్ చేయి. కావేరి, చెప్పేది నీకే. కావేరి, పిలుస్తుంటే వినపడినట్టు వస్తే ఏంటి అర్థం? ఏంటా చూపు? ఒక్క విషయం సూటిగా చెప్పండి, సంధ్య నాకేమవుతుంది? అత్త లేక సవిత? కావేరి, ఏం మాట్లాడుతున్నావు? ఉన్న మాటే అంటున్నాను. ఏంటా ఉన్నమాట? ఇంకా బుకాయించాలని చూడకండి. మీ మొదటి భార్య సంధ్య కదూ? అవును. తెలియనట్టు కొత్తగా అడుగుతావేంటి? జరిగింది మొత్తం నీకు పెళ్లికి ముందే చెప్పారు కదా. అబద్ధం.
నాకు ఈ విషయాన్ని ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదా? మీ అమ్మ కూడా చెప్పలేదా? అమ్మా, మా అమ్మకి ఈ విషయం తెలుసు, ముందే తెలుసు. అన్నీ తెలిసే ఈ సంబంధానికి ఒప్పుకుంది. నువ్వు ఒప్పుకున్నావని చెప్పాకే మన పెళ్లి నిశ్చయమైంది. అన్యాయం, మోసం, దగ. ఎవరు చెప్పలేదు, నాకెవరు చెప్పలేదు. అందరూ కలిసి నా గొంతు కోసారు. ఇవాళ హాస్పిటల్లో మీకు తెలిసిన డాక్టర్ కనిపించి చెప్పేదాకా సంజయ్ మీ మొదటి భార్య అనే విషయం నాకు తెలియనే తెలీదు. ముఖాయించి కావేరి, నీ నోటితో నువ్వే నాకంతా తెలుసని మన పెళ్లికి ముందే ఆనంద్కి మీ అమ్మకి చెప్పావా లేదా? చెప్పాను, కానీ ఆ రోజు వాళ్ళ మాటల్ని నేను పూర్తిగా వినలేదు. మొదటి భార్య లేదు అంటే చచ్చిపోయింది అనుకున్నాను. కావేరి, మీ మొదటి భార్య సంధ్యనే మా మావయ్య పెళ్లి చేసుకున్నాడని, అయినా మీ మనసులోంచి ఆవిడ గారి రూపాన్ని పూర్తిగా తుడిచివేయలేదని, అందుకే నా మెళ్ళో తాళిని కట్టాక కూడా ఆవిడ ఫోటోని భద్రంగా మీ పర్సులో దాచుకున్నారని, నాకన్నా ఎక్కువగా ఆవిడ గారి కోసమే వెంపర్లాడుతున్నారని, అందుకే కావాలని ఇదే ఇంట్లో ఉంటూ అటు రెండో భార్యని ఇటు మొదటి భార్యని ముచ్చటగా మెయింటైన్ చేస్తున్నారని. నోర్మై! నీ చెత్త అనుమానాలతో ప్రశాంతంగా ఉన్న ఇంటిని నరకంలా మార్చుకో. నువ్వింత నీచంగా ఆలోచిస్తున్నావో తెలిస్తే సంధ్య ఆనంద్ తట్టుకోలేరు. ఆహాహాహా, ఏం నటిస్తున్నారండి? నటన కాదు, నిజమే చెప్తున్నాను కావేరి. ఒకప్పుడు సంధ్య నా భార్య, నిజమే. కానీ ఎప్పుడైతే సంధ్యని ఆనంద్ పెళ్లి చేసుకున్నాడని తెలిసిందో ఆ క్షణం నుంచి సంధ్యని తోపుటువుగా భావిస్తున్నాను అంటారు. అది నన్ను నమ్మమంటారు, అంతేనా? నువ్వు నమ్మినా నమ్మకపోయిన ఇదే నిజం. సంధ్య నాకిప్పుడు ఒక ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్, అంతే. నువ్వు అనుమానిస్తున్నట్టు మా మధ్య ఏమీ లేదు. కావాలనుకుంటే మీ మావయ్యని అడుగు, నిజాలేంటో నీకే తెలుస్తాయి. మీ అంత గొప్ప మనసు, బ్రాడ్ థింకింగ్ నాకు లేవులేండి. అవ్వా, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎందుకు నవ్వుతారు? ఎందుకా? ఈ ఇంట్లో ఎవరు ఎవరికి ఏమవుతారో అర్థం కాక. నష్టం లేదు. ఊళ్ళో వాళ్ళకి అర్థం కాకపోతే నష్టమేమీ లేదు. కానీ తెలుసుకోవాల్సింది నువ్వు, తెలుసుకొని బుద్ధిగా మసులుకోవాల్సింది నువ్వు. ఇంకోసారి సంధి గురించి ఇలాంటి వంకర మాటలు మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలియదు. బీ కేర్ఫుల్. చూస్తాను, నా కళ్ళ ముందే ఈ నాటకాన్ని ఇంకెన్నాళ్ళు నడిపిస్తారో అది చూస్తాను. డాక్టర్లు అంటే ఆ భగవంతుడు ప్రతిరూపాలు అంటారు. ఇప్పుడు నా పసుపు కుంకాలు, నా పంచప్రాణాలు మీ చేతులు ఉన్నాయి బాబు.